బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా పోలవరం పరివాహక ప్రాంతాలలో భారీ వర్షాలకు వాగులు పొంగడంతో రహదారులన్నీ కూడా స్తంభించిపోయాయి. వరదలతో గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీజనల్ జ్వరాలతో మలేరియా, అలాగే టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఇక ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్కి వెళ్లడానికి కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఏలూరు జిల్లా పోలవరం పరివాహక ప్రాంతాలలో భారీ వర్షాలకైతే వాగులు పొంగటంతో రహదారులన్నీ కూడా స్తంభించిపోతున్నాయి. ఇక గిరిజనులంతా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి. సీజనల్ వ్యాధులతో కూడా అక్కడ ఉన్న గిరిజనులంతా కూడా బాధపడుతున్నారు. అక్కడ రోడ్లు కూడా స్తంభించిపోయాయి. మరి వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, ఏంటి అక్కడ ఉన్న అధికారులు కానీ అదంతా? రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, మమతా, గత వారం రోజులు బట్టి కురుస్తున్నటువంటి ఏదైతే భారీ వర్షాలు ఉన్నాయో, భారీ వర్షాల నేపథ్యంలో ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా జనజీవనం స్తంభించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏలూరు జిల్లా సంబంధించి చూసినట్లయితే ఏదైతే ఏజెన్సీ ప్రాంతమైనటువంటి ఇటు కుకునూరు, అదేవిధంగా పుట్టాయిగూడెం, పోలవరం, తర్వాత జీలిమిల్లి తదితర ప్రాంతాలన్నింటిలో కూడా ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతున్నాయో ఏజెన్సీ ప్రాంతాల్లో గత వారం 10 రోజులు బట్టి కూడా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా జనజీవనం స్తంభించినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదైతే ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించినటువంటి గిరిజనులకు సంబంధించిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో సుమారుగా 50 గ్రామాలు సంబంధించినటువంటి ప్రజలు ఎక్కడ వారు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో సీజనల్ వ్యాధులైనటువంటి ఇటు మలేరియా, అదేవిధంగా టైఫాయిడ్, డెంగ్యూ లాంటి ఫీవర్లు అయితే విలయతాండం చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. వందలాది మంది ఈ వ్యాధిని బారిన పడుతున్నారు. వైద్యానికి వెళ్ళాలన్న అప్పటికే వెళ్ళటానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రతి చోట కూడా వాగులు, వంకలు ప్రవహించడంతో అన్ని రహదారులు కూడా జలమైనటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున ఈ ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఏదైతే విజయవాడను ముంచెత్తినటువంటి ఏదైతే బుడమేరు ఉందో ఆ బుడమేరుకి ఇప్పుడే గండ్లు పూడ్చినటువంటి నేపథ్యంలో ఆ వరద ప్రవాహంతో కూడా ఇటు ఏలూరు జిల్లా వైపు వస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే కొల్లేరు ప్రాంతం ఉందో ఆ కొల్లేరు ప్రాంతాల్లో కూడా కొల్లేరు గ్రామాలు కూడా నీటి మునిగినాయి. ఆ ప్రాంతాల్లో కూడా సహాయ చర్యలు చేస్తున్నారు. మమతా, రైట్. థ్యాంక్ యూ బ్రహ్మం.